ఇంకో అవినీతి తిమింగలం స్టోరీ ఏంటో చూద్దాం. తెలంగాణ విద్యుత్ శాఖలో విధులు నిర్వర్తిస్తూ అక్రమ సంపాదనలో 100 కోట్లకు పడగలెత్తిన ఇబ్రహీం బాగ్ అసిస్టెంట్ రివిజనల్ ఇంజనీర్ ఇరుగు అంబేద్కర్ను ఏసీబీ అరెస్ట్ చేసింది. అతని ఇళ్ళు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, బినామీలకు చెందిన 11 ప్రాంతాల్లో ఏకకాలంలో ఉదయం సోదాలు చేపట్టి భారీగా నగలు, స్థిరాచరాస్తుల పత్రాలను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. ఈ సోదాల్లో శేర్లింగంపల్లిలో ఒక ప్లాట్, గచ్చిబౌలిలో G+5 బిల్డింగ్, సూర్యాపేట జిల్లాలో ఆంతర్ కెమికల్స్కి చెందిన 10 ఎకరాల భూమి, హైదరాబాద్లోని 6 రెసిడెన్షియల్ ప్రైమ్ ఓపెన్ ప్లాట్లు, వ్యవసాయ భూమి, 2 కార్లు, భారీగా బంగారం, వెండి ఆభరణాలు, బ్యాంక్ డిపాజిట్స్ను అధికారులు గుర్తించారు. అంబేద్కర్కు చెందిన ఓ బినామీ ఇంట్లో ఏసీబీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 2.18 కోట్ల లిక్విడ్ క్యాష్ను స్వాధీనం చేసుకున్నారు. మెదక్, నల్గొండ, రంగారెడ్డి, నిజామాబాద్ సహా హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి, షేర్లింగంపల్లిలో స్వాధీనం చేసుకున్న మొత్తం ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో 200 కోట్లకు పైనే ఉంటుందని ఏసీబీ అంచనా వేసింది. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుష్మిత అడిగి తెలుసుకుందాం. సుష్మిత, చెప్పండి, మొత్తం 200 కోట్లకు పైగా అక్రమార్జన, గతంలో ఎప్పుడు ఎవరు చూడని విధంగా 2 కోట్ల పైచిలకు లిక్విడ్ క్యాష్. ఎవరు అంటే ఇతని సొంతంగా ఇతను ఒక్కటితోటే అయ్యే పనినా, దీని వెనక ఎవరన్నా అభయ హస్తం ఉందా అనేది వినిపిస్తుంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సార్, నిన్న ఉదయం 6 గంటల ప్రాంతం నుంచి సాయంత్రం దాదాపు రాత్రి వరకు కూడా సోదాలు సాగాయి. అయితే అంబేద్కర్తో పాటు వారికి సంబంధించిన బినామీలు కానీ బంధువుల ఇళ్లలో కూడా దాదాపు 11 చోట్ల ఇప్పటికే ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాలు నిర్వహించిన సమయంలో ఒక బినామీకి సంబంధించిన ఇంట్లో 2 కోట్లకు పైగా కూడా లిక్విడ్ క్యాష్ దొరికిందని కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. ఏసీబీ అధికారుల చరిత్రలోనే మొదటిసారి ఇంత లిక్విడ్ క్యాష్ దొరికిందని కూడా తెలుస్తూ ఉంది. ఏడీఈగా ఇబ్రహీం బాగ్ డివిజనల్ ఇంజనీర్గా పనిచేస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఎవరైతే ఐటీ కానీ ఐటీ భవనాలకు సంబంధించి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఐటీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా విద్యుత్ కనెక్షన్ల నిమిత్తం కాంటాక్ట్ వస్తే ఆ సమయంలో పెద్ద ఎత్తున ముడుపులు తీసుకొని వారి బినామీలకు సంబంధించి వారితో పనులు చేయించుకుంటూ వారి కాంట్రాక్ట్ ఎవరైతే ఇస్తారో ఆ కాంట్రాక్ట్ వారితోనే పనులు చేయించుకోవాలని కూడా బెదిరించేవారని కూడా తెలుస్తుంది. అయితే ఆ కాంట్రాక్ట్ తీసుకొని వాళ్ళపై ఎక్కువగా వేధింపులు చేసేవారని కూడా చాలా వరకు ఫిర్యాదులు వచ్చినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. ఎక్కువగా ముడుపులు తీసుకోవడం కానీ కాంట్రాక్ట్ తీసుకొని వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు వేధించిన ఇటువంటి ఫిర్యాదులు ఎక్కువ రావడంతో కూడా ఏసీబీ అధికారులు ఒక్కసారిగా వెళ్ళి నిన్న 11 ప్రాంతాల్లో రైడ్స్ నిర్వహించారు. రైడ్స్ నిర్వహించిన సమయంలో లిక్విడ్ క్యాష్, అలాగే బ్యాంకు డిపాజిట్లు, అలాగే నగలు, వెండి చాలా వరకు దొరికినట్టుగా కూడా తెలుస్తుంది. సో మొత్తంగా అది బహిరంగ మార్కెట్లో 200 కోట్లకు పై చిలుకు ఉంటుందని కూడా ఏసీబీ అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. అలాగే భవనాలు కానీ 10 ఎకరాల పొలం, ఇటువంటి కెమికల్ ఫ్యాక్టరీని కూడా నిర్మించినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. చాలా వరకు హైదరాబాద్ నగరంతో పాటు మిగిలిన జిల్లాలో కూడా చాలా వరకు ఆస్తులు ఉన్నాయని గుర్తించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మొత్తంగా ఏసీబీ అధికారులు వరుస ఫిర్యాదులు వస్తూ ఉండడంతో నేను ఒక్కసారి కూడా రైడ్ చేసినట్టుగా కూడా తెలిపారు. సో మొత్తంగా ఆ రైడ్ చేసిన సమయంలో లిక్విడ్ క్యాష్ కానీ చాలా వరకు దొరికినట్టుగా అయితే తెలుస్తూ ఉంది. మొత్తంగా ఇప్పటి వరకు కూడా చూసుకుంటే జ్యుడిషియల్ రిమాండ్కి అయితే తరలించారు. రాత్రి జడ్జి ముందు ప్రవేశపెట్టారు. 14 రోజుల పాటు రిమాండ్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఇవాళ కస్టడీ పిటిషన్ వేసే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఒకవేళ కస్టడీకి తీసుకుంటే మరిన్ని ఆస్తులు కానీ బంధువులు, బినామీలు ఎవరైతే ఉన్నారో వారందరి పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇప్పటివరకు అయితే ఒక బినామీ ఇంట్లో 2 కోట్ల వరకు క్యాష్ దొరికినట్టుగా తెలుస్తుంది. కస్టడీకి తీసుకుంటే మరింత విషయాలు బయటకు వచ్చే, మరింత ఏదైతే ఆస్తులకు సంబంధించి కూడా బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది. హరి. రైట్ సుష్మిత, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.